Hello everyone, my name is Mahesh Kumar and I'm a practicing advocate at Hyderabad. In this class, what we are going to discuss about? We are going to discuss about the chapter number 7 of what? Criminal Procedure Code. దీనిలో ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి సార్? సెక్షన్ నెంబర్ 91 టు సెక్షన్ నెంబర్ 105 ఉన్నాయి. మరి దీనిలో దేని గురించి మాట్లాడతారంటే ప్రాసెసెస్ టు కంపెల్ ద ప్రొడక్షన్ ఆఫ్ థింగ్స్. వస్తువుల్ని తీసుకొని రామని దాని గురించి మాట్లాడతారు సార్. ఎవరు తీసుకొని రామంటున్నారు? పోలీసు వల్ల కోట పెట్టుకొని తెలుసుకుందాం సార్. నథింగ్ టు వరీ మచ్, రైట్? దీనిలో ఈ క్లాస్లో ఏమైనా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ ఉన్నారా? ఎస్ సార్, దే ఆర్ సో మెనీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ హియర్. ఓకే, సెకండ్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ఈజ్ హియర్. సారీ, సేమ్ క్యారెక్టర్, రైట్? అగైన్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. Many more are there, sir. Check out. Very, very interesting, right? And one more. Bahubali is there. Okay, let's discuss about this, sir. Fun aside. One more thing I want to show up, sir. I purchased something yesterday. From today onwards, we are going to use this in our classes. Order. Okay. So, let's start the class, sir. What we are going to discuss in this class, sir? The criminal procedure code, sir. In that what, sir? Chapter number 7, sir. Chapter number 7 దేని గురించి మాట్లాడుతుందండి? ప్రాసెసెస్ టు కంపెల్ ద ప్రొడక్షన్ ఆఫ్ థింగ్స్. అంటే ఒక వస్తువు అయినా కానివచ్చు, ఒక డాక్యుమెంట్ అయినా కానివచ్చు, ఒక లెటర్ అయినా కానివచ్చు, దాన్ని తీసుకొని రామ్మని, ప్రొడ్యూస్ చేయమని కంపెల్ చేయొచ్చు. ఎవరు చేయొచ్చు అంటే ఇదర్ కోర్ట్ ఆర్ ఎల్స్ పోలీస్ ఆఫీసర్, సార్. ఆఫీసర్ ఇన్ చార్జ్, రైట్? జనరల్గా 99% సినారియోస్లో కోర్టే సార్. సింపుల్. సో ఈ చాప్టర్ని 4 పార్ట్స్లో డివైడ్ చేయడం జరిగింది సార్. నేను డివైడ్ చేయలేదు సార్ పర్సనల్గా, బేరట్లో ప్రాపర్గా డివైడ్ చేసి ఉంది. ఓకేనా? పార్ట్ ఏ టాక్స్ అబౌట్ సమ్మన్స్ టు ప్రొడ్యూస్. ఓకేనా? పార్ట్ బి టాక్స్ అబౌట్ సర్చ్ వారెంట్ సార్. పార్ట్ సి టాక్స్ అబౌట్ జనరల్ ప్రొవిజన్స్ రిలేటింగ్ టు ద searches. పార్ట్ డి సార్ మిస్లేనియస్. పార్ట్ ఏలో ఏం సెక్షన్స్ ఉన్నాయి సార్? ఓన్లీ 2 సెక్షన్స్ ఆర్ దేర్ సార్, 91 అండ్ 92. పార్ట్ బిలో ఎన్ని ఉన్నాయి సార్? 93 టు 98. పార్ట్ సిలో ఎన్ని ఉన్నాయి సార్? 99 టు 101. పార్ట్ డిలో సార్ 102 టు 105. ఓకేనా సార్? సో ఒకసారి చూద్దాం సార్. సెక్షన్ నంబర్ 91 ఏమంటుందో చూద్దాం సార్. సమ్మన్స్ టు ప్రొడ్యూస్ డాక్యుమెంట్ ఆర్ అదర్ థింగ్. సమ్మన్స్ టు ప్రొడ్యూస్ డాక్యుమెంట్ ఆర్ అదర్ థింగ్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్, ట్రై టు అండర్స్టాండ్ దట్. ఓకేనా? సి, మన హీరో ఉన్నాడు సార్, మంచిగా క్రైమ్ ప్లాన్ చేశాడు సార్. మంచిగా క్రైమ్ ప్లానింగ్ అడిగాడు. వేరే ఇంకొక క్రిమినల్ ఉన్నాడు సార్, వాడు ఇంకా ఎక్స్పర్ట్. తను తినకి ఒక మంచి ఎలా క్రైమ్ చేయాలి అని ప్రాపర్గా డ్రాఫ్ట్ చేసి పంపించాడు సార్. మన హీరో మంచి వెపన్స్ తీసుకున్నాడు, వేసేసాడు సార్. ఓకేనా? సింపుల్. చంపేసిన తర్వాత ఏం చేశాడు చూడండి. ఆ వెపన్ ఉంటుంది కదా సార్, ఆ వెపన్ ఎవరికి దొరకకూడదు కదా సార్. ఆ వెపన్, ఆ మర్డర్ ప్లానింగ్ ఏదైతే ఉందో అదేం చేశాడు సార్? ఈ మేడం వాళ్ళ ఇంట్లో దాపెట్టాడు సార్. ఈ మేడం వాళ్ళ ఇంట్లో వెళ్ళి కత్తి, ఈ మేడం వాళ్ళ ఇంట్లో వెళ్ళి ఆ మర్డర్ ప్లానింగ్ ఏదైతే ఉందో దాచిపెట్టేశాడు. ఓకేనా? సో పోలీస్ ఆఫీసర్కి అనుమానం వచ్చింది. ఓకే, ఈ మేడం తోటి ఈయనకి మంచి సంబంధాలు ఉన్నాయి. ఓకేనా? మంచి సంబంధాలు ఉన్నాయి, వీళ్ళింట్లోనే ఎక్కడైనా దాచిపెట్టి ఉండొచ్చు అని పోలీస్ ఆఫీసర్కి డౌట్ వచ్చింది. అలానే కోర్టులో ఉన్న జడ్జికి కూడా డౌట్ వచ్చింది సార్. కోర్టులో ఉన్న మెజిస్ట్రేట్కి కూడా డౌట్ వచ్చింది, ఈ మేడం దగ్గర ఉండొచ్చు అనేసి. సో అప్పుడు ఏం చేస్తారు సార్? ఎందుకంటే సార్ ఇన్వెస్టిగేషన్, ఎంక్వైరీకి, ట్రయల్కి హెల్ప్ఫుల్గా ఉంటుంది సార్. ఈ వస్తువు దొరికితే, ఈ లెటర్ దొరికితే ఈజీగా అయిపోతుంది కదా, మనకు ప్రాపర్ ఎవిడెన్స్ దొరుకుతుంది, ప్రాపర్గా చేయొచ్చు. కరెక్ట్ కదా సార్? అందుకని అప్పుడు పోలీస్ ఆఫీసర్ ఇన్ చార్జ్, ఎవరైతే పోలీస్ స్టేషన్కి పోలీస్ ఆఫీసర్ ఇన్ చార్జ్ ఉంటారో, he can give a written order to this madam. He can give a written order, or court can give a summons to this madam. For what? To produce such thing. ఇది ఇవ్వండి, ఈ లెటర్ ఇవ్వండి, ఏదైతే మర్డర్ ప్లానింగ్ ఉందో ప్లానింగ్ ఇవ్వండి, ఏదైతే వస్తువులు వాడాడో తను చంపడానికి వస్తువులు ఇవ్వండి అని అడగొచ్చు, కంపెల్ చేయొచ్చు. ఓకేనా? బట్ మేడం చూడండి సార్, ఇక్కడేమో సాత్వికం, ఇక్కడేమో అరాచకం. మేడం మస్తు ఇంటెలిజెంట్ సార్, ఇది నటన వేషం మాత్రమే. మేడం ఇవ్వని ఉంటుంది సార్. ఇవ్వకపోతే వదిలేస్తారా సార్?
సెక్షన్ నంబర్ 349. సెక్షన్ నంబర్ 349 కింద పనిష్మెంట్ వేస్తారు సార్. అది అక్కడ చూద్దాం సార్. ఓకేనా. Now let's come to section number 91. ఒకసారి బేరక్ లాంగ్వేజ్ కూడా చూసుకుందాం సార్. ఒకసారి ప్లెయిన్ let's try to understand that, right? Okay. Whenever any court or any officer in charge of a police station consider that the production of any document or other thing is necessary or desirable for the purpose of what? Investigation, inquiry, trial. ఎవరెవరు అనుకుంటున్నారు సార్? ఇదర్ కోర్ట్ ఆర్ ఇదర్ ఆఫీసర్ ఇన్ చార్జ్ ఏమనుకుంటున్నారు? కొన్ని డాక్యుమెంట్స్ కానీ కొన్ని థింగ్స్ కానీ ఇంపార్టెంట్ అనుకుంటున్నారు. ఫర్ వాట్? ఇన్వెస్టిగేషన్, ఇంక్వైరీ, ట్రయల్ కోసం చాలా ఇంపార్టెంట్ అనుకుంటున్నారు. దెన్ they can do under this court or before such court or officer, such court may issue a summons or such officer a written order to the person whose possession or power such documents. In our example, Pooja Hegde దగ్గర possession లో ఉంది సార్. ఓకేనా. or power such document or thing is believed to be requiring him to attend and produce it or to produce it at the time and place stated in the summons or order. Done, sir. Hope you have understood, sir. Now let's come to the second point. Any person required under this section merely to produce a document or other thing shall be deemed to have been complied. By suppose, sir, వస్తువుని ఇవన్నీ తీసుకొని రమ్మని చెప్పారు, వాళ్ళు పంపించేశారు సార్. వాళ్ళు మ్యాండేటరీ ప్రెసెంట్ ఉండాల్సిన అవసరం లేదు కదా సార్. పంపించమని చెప్తే పంపించేశారు. దట్స్ ఆల్. నో, ఇట్ హ్యాస్ బీన్ డీమ్డ్ సప్లై, అంతే. Deemed to have been complied with the requisition if he causes such document or thing to be produced instead of attending personal to the producer state. పర్సనల్గా రాకుండా అవి పంపించేస్తున్నారు సార్. పంపించేస్తే వెళ్ళండి అని సార్, మన పని అయిపోయింది కదా. సింపుల్ లాజిక్. నథింగ్ ఇన్ దిస్ సెక్షన్ షెల్ బి డీమ్డ్. సరే, వీటికి ఈ సెక్షన్ డీమ్డ్గా అప్లై కాదు. దేనికి అప్లై కాదు? సెక్షన్ నెంబర్ 123 and 124 ఆఫ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్కి అప్లై కాదు. సెక్షన్ నెంబర్ 123 and 124 ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అక్కడ క్లారిటీగా చెప్పాను సార్. గో అండ్ రిఫర్ దట్. ఓకే. ఆర్ ద బ్యాంకర్స్ బుక్స్ ఎవిడెన్స్ యాక్ట్. బ్యాంకర్స్ బుక్స్ ఎవిడెన్స్ యాక్ట్, రైట్ సార్. సి 123 and 124 ఎవిడెన్స్ యాక్ట్ సార్. కొన్ని అన్పబ్లిష్డ్వి, కొన్ని ఏదైతే ప్రాపర్ ఎవిడెన్సెస్ కాదు అవి సబ్మిట్ చేయడానికి లేదు సార్. అక్కడ చూడండి సార్ మీరు. ఓకేనా. బ్యాంకర్ బుక్ ఎవిడెన్స్ యాక్ట్ కూడా ఇది అప్లికబుల్ కాదు. నెక్స్ట్ చూడండి సార్. To apply to a letter, postcard, telegram or other document or any parcel or other thing in the custody of the postal or telegraph authority. పోస్టర్ మరియు టెలిగ్రాఫ్ అథారిటీ దగ్గర ఏదైతే ఉంటాయో వాటికి ఇలా చేయటానికి వీలు లేదు. మరి చేయకూడదు అసలు. వాళ్ళకి చెప్తే ఇవ్వరా వాళ్ళు? ఇస్తారు సార్. సార్ 1 సెకండ్ సార్. కోర్ట్ అడిగితే ఎందుకు ఇయ్యారు సార్? ఇవ్వాల్సిందే. దెర్ ఇస్ నో చాయిస్. సో అందుకని ఈ లాస్ట్ పాయింట్ మీద ఇంకొక సెక్షన్ తీసుకొచ్చారు సార్. సెక్షన్ నెంబర్ 92. ఇప్పుడు సెక్షన్ నెంబర్ 92 దాని గురించి మాట్లాడుతుంది చూడు. ప్రొసీజర్ యాజ్ టు లెటర్స్ అండ్ టెలిగ్రాఫ్స్. ఓకేనా సార్. సో ఈ పోస్టల్ అండ్ లెటర్స్ అండ్ టెలిగ్రాఫ్స్ని తీసుకొని రమ్మంటానికి రైట్ ఎవరికింది? పోలీసు వాళ్ళకు ఉందా? అలాగే పోలీసు వాడు రోజుకు 4 తీసుకొని రమ్మంటాడు. కుదరదు కదా సార్. అందుకని కొంతమంది స్పెషల్ పర్సన్స్కి ఇచ్చారు సార్. హైకోర్టుకి, కోర్ట్ ఆఫ్ సెషన్కి, చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్కి, డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్కి. ఈ కోర్ట్స్కి మాత్రమే అధికారం ఉంటుంది పోస్టల్ అండ్ టెలిగ్రాఫ్ అథారిటీకి, టెలిఫోన్ అండ్ టెలిగ్రాఫ్ అథారిటీకి చెప్పడానికి, మీరు తీసుకొని రండి, ఇవి ప్రొడ్యూస్ చేయండి అని చెప్పడానికి వీళ్ళకి మాత్రమే అథారిటీ ఉంటుంది. ఓకేనా సార్. బై సపోజ్ సార్ ఏదైనా అర్జెంట్ నెసెసిటీ ఉంది సార్, వాళ్ళు తెచ్చేంతవరకు మనం వెయిట్ చేయలేము. లేకపోతే మనం చెప్పాము, కోర్ట్స్ చెప్పారు, బట్ దెర్ ఇస్ నో రెస్పాన్స్ టిల్ నౌ, నథింగ్ హ్యాస్ బీన్ గివెన్ ఫ్రమ్ దేర్ సైడ్. అప్పుడు కోర్ట్ ఏం చేస్తుంది? సర్చ్ చేపించేస్తుంది సార్. ఓకేనా. డన్. ఇక్కడ అదే చెప్పాడు సార్. చూడండి, ప్రొసీజర్ యాజ్ టు లెటర్స్ అండ్ టెలిగ్రాఫ్స్. ఇఫ్ ఎనీ డాక్యుమెంట్, పార్సల్ ఆర్ అదర్ థింగ్ ఇన్ ద కస్టడీ ఆఫ్ అ పోస్టల్ ఆర్ టెలిగ్రాఫ్ అథారిటీ ఈజ్ ఇన్ ద ఒపీనియన్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్, చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్, కోర్ట్ ఆఫ్ సెషన్ ఆర్ హైకోర్ట్, వీళ్ళు 4 సార్. ఓకేనా. ఈ 4 కోర్టులకే, ఈ 4 కోర్టులో ఉన్న జడ్జెస్కే. ఓకేనా. wanted for the purposes of any investigation, inquiry, trial or other proceeding under this code, such magistrate or court may require the postal or telegraph authority, as the case may be, to deliver the document, parcel or thing to such person as the magistrate or court directs. Done, sir. If any such document, parcel or thing is in the opinion of any other magistrate, whether executive or judicial, or of any commissioner of police or district or superintendent of police, wanted for any such purpose, he may require the postal or telegraph authority, as the case may be, to cause such search
search. Okay, now search to be made for and to detain such document, parcel or thing pending the order of a district magistrate, chief judicial magistrate or court under subsection 1. Done, sir. Now let's come to section number 93. See, sir, part A అయిపోయింది మంది. మీకు అర్థమవుతుందా? Section number 91 and 92 అయిపోయింది. Done. Part A అయిపోయింది. Now we'll come to part B. Part B talks about what? Search. Search గురించి మాట్లాడుతుంది సార్. ఓకేనా? When search warrant may be issued. ఎప్పుడు search warrant ఇష్యూ చేయొచ్చు? ఇందాక చూడండి సార్, సాత్విక మేడం పోయింది. ఓకేనా? ఇప్పుడు వచ్చింది మేడం, మోడర్న్ మేడం. ఓకేనా? ఈ మేడం సహకరించదు ఎవరికి, ఎవరి మాట వినదు అంటే వినదు, అంతే సింపుల్. అది ఏమగా చెప్పారు సార్, మేడం మీ ఇంట్లో కత్తి ఉంది కదా, అది తీసుకొని రండి. మేడం మీ ఇంట్లో ఒక ప్లానింగ్ ఉంది కదా, మర్డర్ ప్లానింగ్ లెటర్ ఉంది కదా, అది తీసుకొని రండి. మేడం ఏమంటుంది, దాని ఏం చేసుకుంటారు మీరు, ఐఎమ్ వెరీ బిజీ, ఐఎమ్ గోయింగ్ టు పార్టీకి వెళ్తున్నాను, నేను బిజీ, నేను రాను, నేను ఇవ్వను అని చెప్పి. ఓకే చలో ఓకే. పోస్టల్ వాళ్ళు కూడా పంపించారు సార్, పోస్టల్ కూడా వినట్లేదు సార్. కోర్టు ఫ్రస్ట్రేట్ అయిపోయింది సార్, సర్చ్ వారెంట్ ఇచ్చేస్తుంది. సింపుల్ అండ్ క్లీన్ లాజిక్. ఓకేనా? నెక్స్ట్ సార్, కోర్టుకి తెలియదు సార్ ఆ డాక్యుమెంట్, ఆ థింగ్ ఎవరి దగ్గర ఉందో తెలీదు, ఎక్కడుందో తెలీదు. మరి అప్పుడు ఎలా? జనరల్ సర్చ్ కూడా చెప్పొచ్చు సార్. తెలియదు సార్, క్వశ్చన్ మార్క్, కోర్టుకే క్వశ్చన్ మార్క్ ఉంది. తెలియనప్పుడు ఏం చేస్తారు సార్? సో ఏం చెప్తారంటే జనరల్ సర్చ్కి ఇస్తారు సార్ వారెంట్. ఓకేనా? నెక్స్ట్, ఏదైనా ఇంక్వైరీకి, ట్రయల్కి, వేరే ఏదైనా ప్రొసీడింగ్కి చాలా అవసరం సార్ సర్చ్. ఆబ్వియస్లీ అప్పుడు కూడా సర్చ్ ఆర్డర్ ఇచ్చేస్తారు సార్. ఫర్ ఎగ్జాంపుల్ సార్, ఎప్పుడైనా సర్చ్కి అని చెప్పినప్పుడు మనకు తెలుసు సార్, ఓకే ఈ మేడం వాళ్ళ ఇంట్లోనే ఉంది, పర్టికులర్ ప్లేస్లోనే ఉందని మనకు తెలుసు. 10 ఇళ్ళు పోయి సర్చ్ చేయండి అని చెప్తామా సార్? ఆ మేడం వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి సర్చ్ చేయమంటాం కదా సార్. సింపుల్ అండ్ క్లీన్ లాజిక్, రైట్? సో పర్టికులర్ ప్లేస్ అంటే పర్టికులర్ ప్లేస్కే ఇవ్వాలి. ఓకేనా? డన్. నెక్స్ట్, మళ్ళీ చూడండి సార్, వీళ్ళకి ఒక స్పెషల్ సార్, పోస్ట్ టెలిఫోన్ అండ్ టెలిగ్రాఫ్ అథారిటీకి అయితే ఎవరు పడితే వాళ్ళు ఇవ్వటానికి లేదు సార్. ఎవరు ఇవ్వాలి? డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ కానీ, చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కానీ ఇవ్వాలి, అంతే. డన్ సార్. చూడండి సార్, where any court has reason to believe that a person to whom a summons order under section 91 or a requisition under subsection 1 of section 92 has been or might be addressed will not or would not produce a document or thing as required by such summons or requisition. సెక్షన్ నెంబర్ 91 ప్రకారంగా, సెక్షన్ నెంబర్ 92 ప్రకారంగా మతిలాడి చెప్తున్నారు, ఇవ్వట్లేదు వాళ్ళు, సర్చ్కి ఇచ్చేస్తారు సార్. సింపుల్. where such document or thing is not known to the court, చెప్పాను కదా సార్ ఇక్కడ క్వశ్చన్ మార్క్, not known to the court to be in the possession of any person, అప్పుడు కూడా ఇస్తారు సార్. ఓకేనా? నెక్స్ట్, where the court considered that for the purpose of inquiry, trial or other proceeding under this code will be served by a general search or inspection, it may issue a search warrant and the person to whom such warrant is directed may search or inspect in accordance therewith and the provision herein after contained. చెప్పాను కదా సార్, ఇక్కడ ఎంక్వైరీ, ట్రయల్కి, వేరే ఏదైనా ప్రొసీడింగ్కి చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది సార్, బట్ తెలియదు, జనరల్ సర్చ్ ఇవ్వచ్చు సార్. సింపుల్. నెక్స్ట్ చూడండి సార్, the court may, if it thinks fit, specify in the warrant the particular place. తెలుసు సార్, మేడం వాళ్ళ ఇంట్లో ఉంది, పర్టికులర్ ప్లేసే చెప్పండి సార్, ఎంత పడితే అంత దేవులాడమని చెప్పొద్దు. సింపుల్. ఓకే. పర్టికులర్ ప్లేస్ or part thereof to which only the search or inspection shall extend and the person charged with the execution of such warrant shall then search or inspect only the place or part so specified. Done sir. Next point చూడండి సార్, ఏం చెప్పాను సార్, వీళ్ళకైతే స్పెషల్ సార్, వీళ్ళే చేయాలి, డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ఆర్ చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ మాత్రమే ఆర్డర్స్ ఇవ్వాలి ఫర్ సర్చ్ వారెంట్. డన్ సార్. నథింగ్ కంటైన్డ్ ఇన్ దిస్ సెక్షన్ షల్ ఆథరైజ్ ఎనీ మెజిస్ట్రేట్ అదర్ దెన్ అ district magistrate or chief judicial magistrate to grant a warrant to search for a document, parcel or other thing in the custody of the postal or telegraph authority. Done sir. Now let's come to the section number 94. Section number 94 ఏం చెప్తుంది? Search of places suspected to contain stolen property, forged document, etc. ఇప్పుడు చూడండి సార్, ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం సార్. మన హీరో ఉన్నాడు సార్, ఓకేనా? మస్తు దొంగతనాలు చేస్తాడు సార్, మస్తు అంటే మస్తు దొంగతనం, ఏడు దొరికితే ఆడ దొంగతనం చేసేస్తాడు సార్. సింపుల్ అది. బట్ అన్నీ జేబులు వేసుకొని తిరగలేడు కదా సార్. ఏం చేసుకున్నారంటే ఒక సేఫ్ హౌస్ పెట్టుకున్నారు సార్ వీళ్ళు, ఒక సేఫ్ హౌస్. అక్కడ ఒక సేఫ్ మనిషిని కూడా పెట్టారు సార్, మన బ్రహ్మి డార్లింగ్ని పెట్టారు. ఏమని? అరే నేను కొడుతూ ఉంటా బయట సొమ్ము, వచ్చి ఇంట్లో దాచిపెడతా, నువ్వు కొంచెం మంచిగా కాపలాగా చూసుకోరా అని చెప్పాడు. ఓకేనా?
సో ఈ ఇంట్లో ఈ హీరో కస్టడీలో మంచిగా స్టోలెన్ ప్రాపర్టీస్ ఉన్నాయి సార్. తెలిసిపోయింది సార్. ఎవరికి తెలిసిపోయింది సార్? సాబ్కి తెలిసిపోయింది. ఆర్డర్ ఇవ్వచ్చా? ఇవ్వచ్చు సార్. సెర్చ్ ఆఫ్ ప్లేస్ సస్పెక్టెడ్ టు కంటైన్ స్టోలెన్ ప్రాపర్టీ ఆర్ ఫోర్స్ డాక్యుమెంట్స్ ఎక్సెట్రా. సార్ ఫోర్స్ డాక్యుమెంట్స్ ఒకసారి లిస్ట్ చూడండి సార్ క్లారిటీగా. ఈ సెక్షన్లో కొంచెం ఇన్డెప్త్గా చదవడానికి ట్రై చేయండి సార్. నథింగ్ రాంగ్ ఇన్ దట్. యూ విల్ కమ్ టు నో సర్టెన్ థింగ్స్, రైట్? సో డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ కానీ, సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ కానీ, మెజిస్ట్రేట్ ఆఫ్ ది ఫస్ట్ క్లాస్ కానీ, దే క్యాన్ గివ్ సచ్ వారెంట్, ఇవ్వచ్చు. బట్ ఎవరు చేయవచ్చు సార్? కానిస్టేబుల్ చేయవచ్చా సార్? కానిస్టేబుల్ చేయకూడదు సార్. ఓకేనా? ఎనీ అదర్ ఆఫీసర్ సార్? ఓకేనా? అదర్ దెన్ కానిస్టేబుల్ సర్చ్ వారెంట్. ఓకేనా? సెక్షన్ నెంబర్ 95. సెక్షన్ నెంబర్ 95 దేని గురించి మాట్లాడుతుంది? పవర్ టు డిక్లేర్ సర్టెన్ పబ్లికేషన్స్ ఫార్ఫీటెడ్ and to issue search warrant for the same. Publications forfeited అంటున్నాడు. Take one example sir. He is my friend sir. His name is శివ మస్తు బుక్కులు రాస్తాడు సార్. సూపర్ రైటర్ అనమాట. ఓకేనా? సో ఏం చేశాడంటే కరోనాలో ఫ్రీగా ఉన్నాడు సార్. చూసాడు సార్, రోజు న్యూస్ పేపర్లు చూస్తున్నాడు, రోజు సోషల్ మీడియా చూస్తున్నాడు, ఫ్రస్ట్రేట్ అవుతున్నాడు సార్ రోజు. ఏంటి అసలు ఈ న్యూస్ లేనిది? మా ఇంటి వెనకాల కరోనా ఉంది, మా ఇంటి ముందల కరోనా ఉంది, మా ఇంటి పక్కన కరోనా ఉంది, నేను ఎక్కడికి వెళ్ళాలి? అసలు గవర్నమెంట్ ఏం చర్యలు తీసుకుంటుంది? బుక్ స్టార్ట్ చేశాడు సార్. మొత్తం బుక్ రాసేసాడు సార్. రాశాడు కదా. ఈ బుక్ పబ్లిష్ చేయడానికి వెళ్తున్నాడు సార్. ఓకే, పబ్లిష్ చేయడానికి వెళ్తున్నప్పుడు పోలీస్ ఆయన చూశాడు సార్. పోలీస్ ఆయన చూశాడు, ఏంట్రా నువ్వు ఏం పబ్లిష్ చేస్తున్నావు, దేని గురించి బుక్ రాసినావు అంటే, సార్ కరోనా గురించి రాసిన సార్, మా ఇంటి వెనకాల కరోనా, ముందర కరోనా, రైట్ కరోనా, గవర్నమెంట్ ఏం చేస్తుంది బుక్ రాసిన సార్. కింద చెప్తున్నాడు సార్. పోలీస్ ఆఫీసర్ చూశాడు, ఓకే దీంట్లో ఫాలో అవుతుందా 124A, 153A, 153B, 292, 293, 295A ఫాలో అవుతుంది. ఫోర్ఫిట్ చేసేసారు. లాగేసుకున్నారు బుక్, ఫోర్ఫిట్ చేసేసారు సార్. ఎందుకు ఫోర్ఫిట్ చేశారు సార్? వాట్స్ ద రీజన్ బిహైండ్? సి సార్, జనరల్గా ఏదైనా రిలీజియస్ గురించి కానీ, అంటే ఇప్పుడు హిందూ ముస్లింకి తగాలయ్యేటట్టు కానీ ఏదైనా రాసినా కానీ, స్టేట్ గవర్నమెంట్కి సెంట్రల్ గవర్నమెంట్కి అగెయిన్స్ట్గా ఏమైనా రాసినా, లేకపోతే జనాల్ని రెచ్చగొట్టడానికి ఏమైనా రాసినా కానీ, సో సార్ సచ్ బుక్ షుడ్ నాట్ బి పబ్లిష్ సార్. ఎందుకంటే అది ఒక వ్యవస్థని చిన్న భిన్నం చేస్తుంది సార్. సో అందుకని చేయకూడదు. So if any newspaper, any book, any document which contains such matters, which is against a government, which is against a religious things, which is against something which is not good, simple logic. So అలాంటి ఏంటంటే ఫార్ఫిట్ చేయొచ్చు సార్. బట్ ఎవరు చేయొచ్చు సార్? నాట్ బిలో ద ర్యాంక్ ఆఫ్ సబ్ ఇన్స్పెక్టర్. అలానే కోర్టు కూడా వారెంట్ ఇవ్వచ్చు సార్. ఇదిగో సీజ్ చేసేయండి, సెర్చ్ చేయండి, అక్కడికి వెళ్ళి ఏదైనా దొరికితే ఫార్ఫిట్ చేసేయండి అని చెప్పొచ్చు సార్. సింపుల్ లాజిక్ దా. సో మోస్ట్లీ పవర్ ఎవరిది ఉంటుంది సార్? ఇక్కడ స్టేట్ గవర్నమెంట్దే ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడండి సార్. వేర్ ఎనీ న్యూస్ పేపర్ ఆర్ బుక్ ఆర్ ఎనీ డాక్యుమెంట్ వేర్ ఎవర్ ప్రింటెడ్ అపియర్స్ టు ద స్టేట్ గవర్నమెంట్. ఎవరికి కనిపిస్తుంది? స్టేట్ గవర్నమెంట్ కనిపిస్తుంది. టు కంటైన్ ఎనీ మ్యాటర్ ద పబ్లికేషన్ ఆఫ్ విచ్ ఇస్ పనిషేబుల్ అండర్. దేని ప్రకారంగా పనిష్ అవ్వచ్చు? ఈ సెక్షన్స్ ప్రకారంగా పనిష్ అవ్వచ్చు అలాంటి పనులు చేస్తే. ఓకేనా? ద స్టేట్ గవర్నమెంట్ మే బై నోటిఫికేషన్ స్టేటింగ్ లైక్ ద గ్రౌండ్స్ ఆఫ్ ఇట్స్ ఒపీనియన్ declare every copy of the issue of the newspaper containing such matter and every copy of such book or other document to be forfeited to government. Forfeit చేసేమంటుంది. And thereupon any police officer may seize the same wherever found in India, and any magistrate may by warrant otherwise authorize any police officer not below the rank of sub inspector to enter upon and search for the same in any premises. Sub inspector, not below the rank of sub inspector. Okay, maybe reasonable suspected to be. Okay, done sir. ఇప్పుడు న్యూస్ పేపర్, బుక్, ఇవన్నీ డెఫినేషన్స్ ఎక్కడ అంటే సార్ సింపుల్ సార్. ఏదైతే ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఆఫ్ బుక్స్ యాక్ట్ లో ఉందో దాని ప్రకారంగా తీసుకోండి సార్. సింపుల్ లాజిక్. డాక్యుమెంట్ అంటే ఏమేమి వస్తుంది సార్ దీని లోపల అంటే? చూడండి సార్, డాక్యుమెంట్ అంటే పెయింటింగ్, డ్రాయింగ్, ఫోటోగ్రాఫ్ ఆర్ అదర్ విజిబుల్ ప్రెజెంటేషన్. సింపుల్ సార్. ఇప్పుడు చూడండి సార్, లాస్ట్ పాయింట్ ఉంది కదా సార్, లాస్ట్ పాయింట్ నుంచి నెక్స్ట్ సెక్షన్ పుట్టుకొస్తుంది సార్. No order passed or action taken under this section shall be called in question in any court otherwise than in accordance with the provisions of the section 96. ఇప్పుడు చూడండి సార్, వాడు బుక్ రాసింది సార్. ఓకేనా?
ఫ్రంట్ 10 పేజీలు చదివారు మీరు, ఓకేనా? మీరు ఆర్డర్ ఇష్యూ చేసేసారు, ఫోర్ఫిట్ చేయండి. మావాడేమంటున్నాడు, సార్ నేను బుక్ రాసిన, బుక్ మీరు స్టార్టింగ్లో చూసారు సార్, ఎండింగ్లో చూడలేదు సార్, కన్క్లూజన్లో. ఇంత మహమ్మారి జరిగినా కానీ, ఇన్ని ప్రాబ్లం జరిగినా కానీ, ఇంత కరోనా స్ప్రెడ్ అయినా, లాక్డౌన్ అయినా, ఇంత మనుషులు ఇబ్బందులు పడుతున్నా కానీ మన స్టేట్ గవర్నమెంట్ నించుంది వాళ్ళ కోసం. మన స్టేట్ గవర్నమెంట్ మంచి మంచి చర్యలు తీసుకుంది. మన స్టేట్ గవర్నమెంట్ చాలా జాగ్రత్తలు తీసుకొని కరోనాను తగ్గించింది. మన స్టేట్ గవర్నమెంట్ నిరుపేదలకి చాలా సహాయంగా ఉంది. ఇలాంటి గవర్నమెంట్ని నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ చూడలేదు అని చెప్తున్నాడు సార్. ఎండింగ్ చూస్తే సార్ కన్క్లూజన్ కూడా చూడాలి కదా సార్. మరి స్టార్టింగ్ నుంచి సినిమా చూశారు, ఎండింగ్ చూడకపోతే ఎలా అర్థమవుతుంది సార్ అంటున్నాడు సార్ నా ఫ్రెండ్. మై ఫ్రెండ్ కేమ్. Application to the High Court to set aside the declaration of forfeiture. He's going to High Court. For what? సార్ నా బుక్ చదవండి సార్ మొత్తం. వాళ్ళు చదవలేదు సార్ మొత్తం. స్టార్టింగ్ పేజీలు చదివారు, పర్ఫెక్ట్ చేసేసారు సార్. సో హీ క్యాన్ గో విదిన్ 2 months టు ద హై కోర్ట్ టు మేక్ అప్లికేషన్. సార్ నేను తప్పు కాదు, చెక్అవుట్ మై బుక్ అండ్ రిలీజ్ మై బుక్. అప్పుడు 3 judges బెంచ్ కూర్చుంటారు సార్. ఇలాంటి మ్యాటర్స్ ఉండటానికి 3 or more judges కూర్చుంటారు. అండ్ దే విల్ డిక్లేర్ సార్ వెదర్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆర్ రాంగ్. సింపుల్ లాజిక్, ఓకేనా? ఇక్కడ చూడండి సార్, ఇక్కడ కానీ ఏదైనా అయితే లెట్స్ గో టు సెక్షన్ నెంబర్ 96. డన్ సార్. దిస్ ఇస్ వాట్ అబౌట్ సెక్షన్ నెంబర్ 96 సార్, నథింగ్ మచ్. సెక్షన్ నెంబర్ 97 ఏం చెప్తుంది చూద్దాం సార్. సర్చ్ ఫర్ పర్సన్ రాంగ్ఫుల్లీ కన్ఫైన్డ్. చూడండి సార్, let me take an example sir. Sir, madam new advocate sir, new advocate, okay, just now bar lo enroll ayin sir, first case, okay madam కాకపోతే చాలా సౌండ్ పార్టీ సార్, చాలా సౌండ్ పార్టీ. సో ఆపోజిట్ అడ్వకేట్ మంచి సీనియర్ అడ్వకేట్ సార్. మేడం చెప్పింది, సార్ నాది ఫస్ట్ కేసు సార్, ప్లీజ్ వదిలేయండి సార్. ఎందుకు సార్ మీరు ఎన్నో కేసులు సాధించారు సార్, ఈ ఒక్క కేసు నాకు వదిలేయండి సార్. ఎందుకు సార్ కక్ష పడుతున్నారు, జస్ట్ న్యూ సార్. మన సార్ ఏమన్నారు, చట్టానికి న్యాయానికి నేనే ప్రతినిధిని, నేను వస్తా నిన్ను ఓడిస్తా. మేడంకి భయం వేసింది సార్. 4 వ్యక్తులు పంపించింది సార్. ఎంతమందిని పంపించింది సార్? 4 పంపించింది సార్, ఓకేనా? 4 పంపించి ఏం చెప్పింది, మన సార్ని జరా రూమ్లో పెట్టండి అని చెప్పింది. 4 వచ్చారు సార్. ఇప్పుడు సినిమాలో అయితే ఎంతమందిని పడితే ఎంతమందిని కొడతారు, కానీ రియల్ లైఫ్లో కొట్టలేదు కదా సార్. మంచిగా గప్సుప్గా తీసుకుపోయి కన్ఫైన్ చేసేసారు సార్. వచ్చి రూమ్లో కూర్చోబెట్టేసారు మంచిగా, ఓకేనా? ఇప్పుడేంది, ఈయన అనుచరుణ్ణి నేను, ఈయన కింద పనిచేస్తా సార్. నేను ఈజ్ వెరీ సీనియర్, నేను ఆయన కింద పనిచేస్తాను. నేను వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిన, సార్ మా సార్ కనిపిస్తలేడు, చాలా ఇంపార్టెంట్ హియరింగ్ ఉండే ఈరోజు, కనిపిస్తలేడు, డౌట్, ఈ మేడం మీద డౌట్ వస్తుంది నాకు, సెర్చ్ చేయించండి సార్, సెర్చ్ చేయించండి సార్, ఓకేనా? సో డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్, సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ అండ్ మెజిస్ట్రేట్ ఆఫ్ ది ఫస్ట్ క్లాస్ క్యాన్ డూ వాట్, కెన్ గివ్ అన్ ఆర్డర్ ఫర్ ద సెర్చ్. డన్ సార్. అండ్ if it's not happening in section number 97, then go for habeas corpus. Habeas corpus, article number 226 to the High Court, okay? And if not happening there also, go to the Supreme Court, okay? Under article 32. Done sir. Now let's come to section number 98. దీన్ని మనం జనరల్గా కూడా మినీ హెబియస్ కార్పస్ కూడా అంటూ ఉంటాం సార్ జనరల్గా, ఓకే? డోంట్ టేక్ ఇట్ ద ఆఫీషియల్ లాంగ్వేజ్ సార్. మనం మినీ హెబియస్ కార్పస్ అంటుంటే ఇప్పుడు గోవా మినీ గోవా ఉంటుంది సార్, మినీ గోవా కాదు కదా సార్, అలానే సార్, సింపుల్ అది, ఓకే? సో సెక్షన్ నెంబర్ 98 సార్, పవర్ టు కంపెల్ రిస్టోరేషన్ ఆఫ్ అబ్డక్టెడ్ ఫీమేల్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్డక్టెడ్ ఫీమేల్స్ అంటే ఎవరు సార్? ఇక్కడ చూడండి సార్, క్లారిటీగా పెట్టండి సార్. అపహరించిన ఆడవాళ్ళు సార్. ఇప్పుడు మీరు చూస్తుంటే సార్, ఈ మధ్య హ్యూమన్ ట్రాఫికింగ్ చాలా అవుతుంది సార్. చిన్న చిన్న అమ్మాయిల్ని ఎత్తుకెళ్ళిపోతారు సార్. అంటే 18 years బిలో ఉన్న అమ్మాయిల్ని, ఈ అమ్మాయిల్ని ఎత్తుకెళ్ళిపోయి వాళ్ళ స్కిన్తో వ్యాపారం, వాళ్ళ బాడీతో వ్యాపారం, వాళ్ళని ప్రాస్టిట్యూట్స్ కింద కన్వర్ట్ చేయడం, ఇవన్నీ జరుగుతుంటాయి సార్. సో ఇఫ్ సంథింగ్ హ్యాపెన్స్ లైక్ దట్, అంటే వీళ్ళని ఏమైనా కిడ్నాప్ చేసినట్టు ఏమైనా జరిగినట్టు తెలిస్తే సార్, తెలిసినప్పుడు ఏం చేయాలంటే సార్, ఇమీడియట్గా వెళ్ళి కంప్లైంట్ చేస్తే సార్,
అక్కడున్న మెజిస్ట్రేట్, డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ కానీ, SDM కానీ, మెజిస్ట్రేట్ ఆఫ్ ది ఫస్ట్ క్లాస్ కానీ, దిల్ గివ్ పాస్ అండ్ ఆర్డర్ సార్ టు రిస్టోర్ సచ్ పర్సన్, టు హోమ్ సార్, టు దేర్ హస్బెండ్, టు దేర్ పేరెంట్స్, టు దేర్ గార్డియన్స్. ఇమ్మీడియట్గా నెసెసిటీగా యాక్షన్ తీసుకోవాలి అని ఇమ్మీడియట్గా ఆర్డర్ పాస్ చేయడం జరుగుతుంది సార్. సింపుల్. ఓకేనా సార్? సార్ ఇక్కడ ఒక చిన్న విషయం నాకు అర్థం కాలేదు సార్. అండర్ ద ఫీమేల్ చైల్డ్ అండర్ ద ఏజ్ ఆఫ్ 18 years అంటున్నాడు, ఓకే. ఇక్కడేమో టు హర్ హస్బెండ్ అంటున్నాడు సార్. వాళ్ళ హస్బెండ్కి వెళ్ళి ఇవ్వాలంట సార్. ఎందుకు సార్ ఇలాగా? ఎప్పుడో రాసిన చట్టాలు సార్, ఎప్పుడో రాసిన చట్టాలు. అర్థం చేసుకోండి సార్ మీరు. ఓకేనా సార్? చూడండి సార్. అపాన్ కంప్లైంట్ మేడ్ ఆన్ ఓత్ ఆఫ్ ది అబ్డక్షన్ ఆర్ అన్లాఫుల్ డిటెన్షన్ ఆఫ్ అ ఉమెన్ or a female child under the age of 18 years for any unlawful purpose, a district magistrate or SDM, subdivisional magistrate or magistrate of the first class may make an order of the immediate restoration. ఇమ్మీడియట్ గా వాళ్ళని రిస్టోర్ చేయండి, తీసుకొని రండి, ఎక్కడున్నా కానీ దేవులాడండి, తీసుకొని రండి, రిస్టోర్ చేయండి, వాళ్ళ పేరెంట్స్ కి, వాళ్ళ గార్డియన్స్ కి ఇవ్వండి అని చెప్తున్నారు సార్. ఆఫ్ సచ్ ఉమెన్ టు హర్ లిబర్టీ ఆర్ ఆఫ్ సచ్ ఫీమేల్ చైల్డ్ టు హర్ హస్బెండ్, parent, guardian or other person having the lawful charge of such child and may compel compliance with such order using such force as may be necessary. ఎంత ఫోర్స్ కావాలంటే దానికి ఎంత ఫోర్స్ అవసరమో అంత ఫోర్స్ ఇవ్వమని చెప్తున్నారు సార్. డన్ సార్. సెక్షన్ నెంబర్ 99, డైరెక్షన్ ఎక్స్ట్రా ఆఫ్ సర్చ్ వారెంట్స్. సార్ మనం ప్రీవియస్లీ కొన్ని సెక్షన్స్ చూసాం సార్. సెక్షన్ నెంబర్ 38, 70, 72, 74, 77, 78, 79 అంటే సర్చ్ వారెంట్ ఎవరు తీసుకెళ్ళాలి, లేకపోతే వాళ్ళు ఎవరికైనా వేరే వాళ్ళకి ఇవ్వచ్చా, లేకపోతే ఇంకా నెంబర్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి సార్. సర్చ్ చేసేటప్పుడు ఎలా ఉండాలి, ఏమేమి ఫాలో చేయాలి, ఇవన్నీ ఉంటాయి సార్. ఓకేనా? సో ఈ సెక్షన్స్ ఒకసారి మీరు చూసుకోండి. 38, 70, 72, 74, 78, 79 ఆల్రెడీ చెప్పేసాను కదా సార్. దీస్ విల్ అప్లై టు ద 93, 94, 95 and 97. ఓకే, ట్రై టు అండర్స్టాండ్ దట్. నౌ లెట్స్ కమ్ టు సెక్షన్ నెంబర్ 100, బాహుబలి. ఓకేనా? బాహుబలి స్టోరీ పెట్టేసారు సార్. ఓకేనా? సెక్షన్ నెంబర్ 100, పర్సన్స్ ఇన్ చార్జ్ ఆఫ్ క్లోజ్డ్ ప్లేస్ టు అలౌ సర్చ్. సార్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్, ట్రై టు అండర్స్టాండ్ దట్. జనరల్గా మనం మూవీస్లో చూస్తూ ఉంటాం సార్, పోలీస్ వాళ్ళు ఇంటికి వస్తారు సార్ సర్చ్ చేయడానికి. మంచి టీం వేసుకొని వస్తారు సార్. మంచి టీం వేసుకొని వచ్చి ఏం చేస్తారంటే ఇంటి లోపలికి వచ్చి ఇల్లు మొత్తం సర్చ్ చేసినట్టు ఏదో నటన చేస్తుంటారు. అక్కడక్కడ గాంజా ప్యాకెట్లు పెట్టేస్తారు, అక్కడక్కడ కోకెన్ ప్యాకెట్లు పెట్టేస్తారు. మీ కొడుకు స్మగ్లింగ్ చేస్తున్నాడు నేను తీసుకెళ్ళిపోతారు. ఓకే, దిస్ జనరలీ హ్యాపెన్స్ నో సార్, సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. బట్ దీనికి ఒక సొల్యూషన్ ఉంది. ఆ సొల్యూషన్ ఏంది? సెక్షన్ నెంబర్ 100. ఆ సెక్షన్ నెంబర్ 100 ఎవరికి తెలుసు? మన హీరోకి తెలుసు. ఓకేనా? సో మన హీరో ఇంటికి ఏంటంటే సర్చ్కి వచ్చారు. మన హీరో ఇంటికి సర్చ్ కోసం వచ్చారు. ఓకేనా? సర్చ్ కోసం వచ్చారు. మన హీరో ఏమంటున్నాడు? చాలా చాలా సినిమాలు చూసి పండిపోయి ఉన్నాడు మన హీరో. ఏమన్నాడు? సరే మీరు సర్చ్ చేస్తారు, ఓకే, వెల్ అండ్ గుడ్, బట్ నేను నా నేబర్స్ని పిలుస్తా, ఫస్ట్ ఆగండి, మీరు ఆగండి, వాళ్ళ ముందులే జరగాలి సర్చ్. నా నేబర్స్ని పిలుస్తున్నా. రానని పిలిచాడు, మన రాజమౌళిని పిలిచాడు, అందరిని పిలిచాడు, నించోబెట్టాడు ఇంటి ముందర. ఓకేనా? వీళ్ళు ఎక్కడెక్కడికి వెళ్తే అక్కడక్కడ మీరు చూస్తూ ఉండండి సార్. ఏమైనా దొరికితే ఓకే, దొరకలేదు అనుకోండి ఎక్స్ట్రా ప్యాకెట్లు పెట్టడానికి లేదు. ఓకేనా? సో ఇలా జరుగుతుందా అంటే సార్ రియల్ లైఫ్లో ఇట్స్ ట్రూ సార్. పోలీస్ వాళ్ళే జనరల్గా వాళ్ళ నేబర్స్ అక్కడ ఉన్న దరిదాపుల్లో ఎవరైతే పర్సన్స్ ఉన్నారో అలాంగ్ విత్ ప్రాపర్గా వాళ్ళని పిలిచి వాళ్ళ ఫ్రంట్లోనే చేస్తారు సార్. వాళ్ళ సిగ్నేచర్స్ కూడా తీసుకుంటారు సార్. ఓకేనా? వాళ్ళ సిగ్నేచర్స్ కూడా తీసుకుంటారు సార్. అంటే వీళ్ళ సమక్షంలో జరిగింది అని ప్రాపర్గా చేసుకోవడం జరుగుతుంది. ఓకేనా? సర్చ్ వారెంట్ తీసుకెళ్ళిపోయారు సార్. ఓకేనా? లోపల ఫీమేల్ ఉంది సార్, లోపల మేడం ఉన్నారు సార్. ఈమెను కూడా సర్చ్ చేయొచ్చు, బట్ నాట్ అ మేల్ గై సార్. ఓన్లీ అ ఫీమేల్ ఆఫీసర్ క్యాన్ డూ దాట్, రైట్ సార్? అదే చెప్పారు సార్. ఓకేనా? చదువుకోండి సార్. నో సార్, ఐ రీడ్ ఫర్ యూ. Whenever any place liable to search or inspection under this chapter is closed, any person residing in or being in charge of such place shall demand of the officer or other person executing the warrant and on production of the warrant allow him free ingress thereto and afford all reasonable facility for such. ఈయన కూడా వస్తున్నాడంటే ఈయన కూడా ఆపకూడదు, రెసిస్ట్ చేయకూడదు సార్. ఈవెన్ హీ షుడ్ సపోర్ట్ దెమ్ సార్. ఓకేనా? పోలీస్ వాళ్ళకి if ingress into such place cannot be so obtained, the officer or other person executing the warrant may proceed in the manner provided in subsection 2 of section 47. Okay. Next, where any person in or about such place is reasonably suspected of concealing about his presence any article for which search should be made,
such person may be searched, and if such person is a woman, the search shall be made by another woman with strict regard to decency. ఈ మనిషి దగ్గర ఉంటే ఈ మనిషిని కూడా సెర్చ్ చేయొచ్చు అని ఇంటినే సెర్చ్ చేయడానికి వచ్చారు, మనిషిని సెర్చ్ చేయడం గొప్ప ప్రాబ్లమ్. కాకపోతే ఆడవాళ్ళని చేస్తే మాత్రం మ్యాండేటరీగా ఫీమేల్ ఆఫీసర్స్ ఉండాలి సార్. ఇప్పుడు చూడండి సార్ మన పాయింట్. బిఫోర్ మేకింగ్ అ సర్చ్ అండర్ దిస్ చాప్టర్ ద ఆఫీసర్ ఆర్ అదర్ పర్సన్ అబౌట్ టు మేక్ ఇట్ షల్ కాల్. వీళ్ళే పిలవాలంట సార్, మన హీరో కూడా పిలవాల్సిన అవసరం లేదు, వీళ్ళే పిలవాలి. ఓకేనా? shall call upon two or more independent and respectable inhabitants of the locality in which the place to be searched is situated, or of any other locality if no such co-habitant of the said locality is available or is willing to be a witness to the search, to attend and witness the search and may issue an order in writing to them or them to said to be. దాని తర్వాత సార్ వాళ్ళ సిగ్నేచర్ తీసుకోవాలి సార్, వాళ్ళ ప్రెజెన్స్ గురించి జరగాలి, వాళ్ళ సిగ్నేచర్ తీసుకోవాలి. ఏమేమి తీసుకున్నారో దాంతో కాపీ ప్రొవైడ్ చేయాలి సార్, లిస్ట్ ఆఫ్ కాపీ ప్రొవైడ్ చేయాలి ప్రాపర్గా. ఓకేనా? ఇంకా చదువుకోండి సార్. ఓకే, నాట్ సో ఇంపార్టెంట్ సార్. సెక్షన్ నంబర్ 101, disposal of things found in search beyond jurisdiction. సార్ సెర్చ్ కోసం వెళ్ళారు సార్, ఎక్కడ సెర్చ్ చేశారంటే ఈ కోర్టు పరిమితి ఎంతైతే ఉందో దానికి అవుట్ సైడ్ కొంచెం వెళ్ళి ఇక్కడ చేశారు సార్. ఇక్కడ దొరికింది సార్, దొరికింది కదా సార్, మన జ్యూరిస్డిక్షన్ కాదు. ఏం చేయాలి? లాజికల్లీ దొరికినప్పుడు తీసుకొచ్చేయాలి సార్. లేదు సార్ బట్ ఇమ్మీడియట్గా పాసిబుల్ అవ్వట్లేదంటే అక్కడున్న కోర్టుకి, ఆ జ్యూరిస్డిక్షన్ ఉన్న కోర్టుకి తీసుకెళ్ళాలి. ఇఫ్ దే డోంట్ ఫౌండ్ ఎనీథింగ్ క్రూషియల్, ఈవెన్ దే విల్ సెండ్ టు దిస్ కోర్ట్ ఓన్లీ సార్. ఓకే, డన్ సార్. That is what here written sir. When in the execution of a search warrant at any place beyond the local jurisdiction of the court which issued the same, any of the things for which search is made are found, such things together with the list of the same prepared under the provisions herein after contained shall be immediately taken before the court which issue a warrant. ఏ కోర్ట్ అయితే వారెంట్ ఇస్తుందో ఈ కోర్టే ఇచ్చింది కదా సార్, ఈ కోర్టుకే ఇచ్చి తీసుకెళ్తారు. అన్లెస్ చెప్పాడు చూడండి సార్ మళ్ళీ. Unless such place is near to the magistrate having jurisdiction therein, then to such court, in which case the list and things shall be immediately taken before such magistrate, and unless there be good cause to the contrary, such magistrate shall make an order authorizing them to be taken to such court. వాళ్ళు కూడా అక్కడికి తీసుకెళ్ళమని చెప్తారు సార్, ఏదైనా గుడ్ రీజన్ లేకపోతే. డన్ సార్. సెక్షన్ నంబర్ 102, పవర్ ఆఫ్ పోలీస్ ఆఫీసర్ టు సీజ్ సర్టెన్ ప్రాపర్టీ. సార్ మన పోలీస్ ఆఫీసర్ వెళ్తున్నాడు సార్, అటు ఒక రౌండ్స్కి వెళ్తున్నాడు, స్టోలన్ ప్రాపర్టీ కనిపించింది సార్, కుప్పలు కనిపించింది సార్. ఓకే, బట్ మన హీరో ఏంటంటే ఆఫీసర్ ఇన్ ఛార్జ్ కాదు సార్, ఆఫీసర్ ఇన్ ఛార్జ్ కాదు. సో ఈయన ఏం చేశారంటే ఆఫీసర్ ఇన్ ఛార్జ్కి ఇంటిమేట్ చేశారు, సార్ రండి సార్, ఇక్కడ చూడండి సార్, కుట్టలు ఉన్నాయి సార్, సీజ్ చేయండి సార్. సీజ్ చేయొచ్చా? ఎస్, సీజ్ చేయొచ్చు సార్. సీజ్ చేసి వాళ్ళ దగ్గర పెట్టుకుంటారా? కోర్టుకు తీసుకెళ్ళారు సార్, మెజిస్ట్రేట్కి దగ్గరికి తీసుకెళ్ళారు, రైట్. బట్ ఇఫ్ ఎనీ ప్రాపర్టీ is such kind that it may go for natural decay and then value less than 500, immediately auction is sale చేసేయచ్చు సార్. ఓకే, done sir. Now let's come to section number 103 and 104, very easy sections. Okay, magistrate may direct search in his presence. Magistrate కనిపిస్తుంది సార్, సెర్చ్ జరగాలి బట్ నా ప్రెజెన్స్లోనే జరగాలి, నాకు అధికారం ఉంది కదా, నా ప్రెజెన్స్లో చేయండి, చేపియచ్చు సార్. Any magistrate may direct a search to be made in presence of any place for the search of which he is competent to issue a search warrant. Done sir. Now let's come to section number 104. Power to impound document etc. produced. Impound అంటే ఏంటి? స్వాధీనం చేసుకోవటం సార్. కోర్టు కనిపించింది, ఈ డాక్యుమెంట్ చాలా ఇంపార్టెంట్, కీప్ ఇట్ ఇన్ ద కోర్ట్. స్వాధీనం చేసుకోండి, వీళ్ళ దగ్గర ఇక్కడే ఉంచండి. ఓకేనా? Any court may, if it thinks fit, impound any document or thing produced before it under this code. Okay, important చేయమని చెప్పచ్చు. Section number 105 is not so important sir, but still I'll cover at the end of the series sir. ఒకసారి మొత్తం క్లాసెస్ ఇంపార్టెంట్ సెక్షన్స్ క్లాసెస్ అయిపోయి సార్. దెన్ అన్ఇంపార్టెంట్ సెక్షన్స్ ఏదైతే ఉన్నాయో అన్ని వేరే యాక్చువల్లీ విల్ క్లబ్ ఇన్ టు సంథింగ్, విల్ ప్లాన్ ఫర్ దట్. As of now, not necessary sir. See, I have covered all the sections sir. Why I am stating 105? It's too big sir. It's too big and it falls under miscellaneous sir. Miscellaneous part lo fall aitund sir. Okay, so I don't feel it as necessary. So but still, see, we should not leave anything sir. It's a exam of the judiciary, so we can not expect that this may not come, that may not come. Plan kodan maybe sir. So simple logic sir, we should cover each and everything as much as possible, but not in like now sir, bit later. Okay, done. I'm winding up class here only sir.
Hope you are liking my lectures. Hope you are understanding it. If you are not understanding it, please do communicate me, sir. అదర్వైజ్ మీరు మనసులో అనుకుంటే నేను దేవుని కాదు సార్ తెలుసుకోవడానికి. ఐ కెన్ నాట్, రైట్? 90% ఐఎమ్ గివింగ్ మై 100%, సార్. మీకు 90% అనిపిస్తే లెట్ మీ నో. ఐ విల్ గివ్ 10% మోర్. డన్, సార్. వన్ మోర్ థింగ్, సార్. ట్రై టు బై దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్, సార్, అండ్ కీప్ ఇన్ యువర్ హోమ్. బిట్ ఇంట్రెస్టింగ్, సార్. సార్ చూడండి సార్, కొన్ని వస్తువులు ఏంటంటే సార్ మనకు మోటివేషన్ ఇస్తూ ఉంటాయి సార్. సార్ మనం జడ్జ్ అవ్వాలి సార్, ఓకేనా? సో మన కంటికి ఏదైతే కనిపిస్తుందో ఆ కంటికి కనిపించేది మన థాట్స్కి వెళ్ళిపోతాం సార్. మనం ఏదైతే ఆలోచిస్తామో దాన్ని నెరవేర్చగలుగుతాం సార్. సో దాట్స్ వై స్మాల్ ఇన్వెస్ట్మెంట్ ఓన్లీ, సార్. ఓకే, ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ టేక్ ఇట్, సార్. నాకైతే కనిపించింది సార్. దీని మీద ఒక మంచి కొటేషన్ కూడా ఉంది సార్. ఐ థింక్ ఇట్స్ నాట్ విజిబుల్ టు యూ. గుడ్ జడ్జ్మెంట్ బిగిన్స్ విత్ మీ అని రాస్తుంది సార్ దీని మీద. ఓకే, సో ఐ ఫౌండ్ ఇట్ యూస్ఫుల్, అంటే మోటివేషన్ కోసం. అదర్వైజ్ దేర్ ఇస్ నో యూజ్, సార్. అంటే క్లాసెస్లో కూడా యూజ్ చేయొచ్చు కదా సార్. ఎక్కడైనా చెప్పాను కూడా సార్, ఆర్డర్ 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 అనేసి ఐ కెన్ యూజ్ ఇట్, రైట్? చలో, బాయ్ సార్. బాయ్, టేక్ కేర్, సీ యూ సూన్. ఓకే, టేక్ కేర్.